హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాశారు కాబట్టి చాలామంది అయితే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు విద్యార్థులు. వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మొత్తానికైతే రిజల్ట్స్ డేట్ అయితే రిలీజ్ చేశారు. చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నారు. మొత్తానికైతే ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఈ వీడియో క్లారిటీ చెప్తాను, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఏ టైంకి అనే దానిపై. చూడండి ఫేస్, మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొంచెం సబ్స్క్రైబ్కు పక్కన మిలహం చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి దాని సంబంధించిన ప్రిలిమినరీ కూడా విడుదల చేశారు. కానీ మనకైతే ఫైనల్ రిజల్ట్ అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు 2వ తేదీ. కానీ మనకైతే ఎలక్షన్ రిజల్ట్ అయితే ఉన్నాయని పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. 5వ తేదీ కానీ 6వ తేదీ కానీ రిజల్ట్ అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ మనకైతే ప్రభుత్వం మారిపోయింది. మళ్ళీ రిజల్ట్ అయితే పోస్ట్పోన్ చేశారు. మొత్తానికి అయితే విద్యార్థులు అయితే గందరగోళంగా అయితే గురవుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ మనకైతే ఎంసెట్ సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. కానీ ఏపీలో అలా లేదు కాబట్టి ఉన్నత విద్యా మండలి అయితే మనకు కీలక నిర్ణయం తీసుకుంది. మనకైతే చైర్మన్ అయితే పదవికి అయితే రాజీనామా చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఏం చేసిందంటే వైస్ చైర్మన్ అయితే రామ్మోహన్ అయితే ఈ పదవి అయితే ఇచ్చారు. కాబట్టి మొత్తానికి అయితే ఇది శుభవార్త అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే రిజల్ట్ అయితే రేపైతే రిలీజ్ చేస్తారంట. ఈ రోజు ఈవినింగ్ కల్లా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేస్తారు. నైట్ కల్లా, రేపు ఆఫ్టర్నూన్ కల్లా రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారంట. మొత్తానికి అయితే చైర్మన్ బాధ్యతలు అయితే వైస్ చైర్మన్ అయితే తీసుకున్నారు కాబట్టి మొత్తం ఆల్రెడీ డేటా కూడా మొత్తం అయితే ఎక్కించేశారు. ఇంకా రిజల్ట్స్ రిలీజ్ చేయడమే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి మొత్తానికి అయితే రేపు ఆఫ్టర్నూన్ అయితే రిజల్ట్ రిలీజ్ చేస్తారంట. కాబట్టి అందరూ సిద్ధంగా అయితే ఉండాలని ఉన్నత విద్యామండలి చెప్తుంది. కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చాలా మంది ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్కు పక్క మిలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.